ప్రైజ్లాడండి. దేవుని ప్రేమను వర్ణించటానికి మాటలు చాలవు. దేవుడు ప్రేమై ఉన్నాడు. బైబిల్ సారాంశమంతయు దేవుని యొక్క ప్రేమను గూర్చి తెలుపుతుంది. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచూ ఉంటాడు. కోటి సూర్య కాంతుల తేజోమయుడు ఆయన. అలాంటి వాడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడో మరి. నరులను జ్ఞాపకం చేసుకున్నటకు వారు ఏ పాటి వారు అయినను వారిని జగత్ ఉత్పత్తి కంటే ముందే ఆయన కొరకు మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని ఆజ్ఞను మీరి దేవుని ఉగ్రతకు పాలైన లూసిఫర్ వాని అనుచరుల కొరకు ఏర్పరచబడిన నరకాగ్నిలోనికి తన పిల్లలైన మనము వెళ్లకుండా ఉండుటకు సాక్షాత్తు దేవుడే మన కొరకు బలిగాను అర్పణగాను వచ్చి వధింపబడి ఉన్నాడు. నీవు ఎన్నిసార్లు మాటి మాటికి తప్పిపోయినాను. నీ క్రియల చేత ప్రభువును మాటి మాటికి సిలువ వేసినాను. నీ మాటల ద్వారా ఆయనను కొరడా దెబ్బలతో ఎన్నిసార్లు కొట్టినాను. ఆయన సహిస్తూ ఓర్చుకుంటూ ఇంకాను మారతావని ఎదురు చూస్తూ నీ కొరకు ఆయన ప్రేమించేవాడిగా ఉన్నాడు. ఏదోను తోటలో అవ్వ దేవుని ఆజ్ఞకు లోబడక దేవునికి విరుద్ధంగా తినవద్దన్న పండు తిని దేవునికి దూరం అయ్యింది. కానీ ఆదాం మాత్రం ఏ తప్పు చేయలేదు. కానీ వారిద్దరిని విడదీయటం ఇష్టం లేక ఎంతగానో ప్రేమించిన తన స్వహస్తాలతో నిర్మించుకున్న తన కుమారుణ్ణి వదిలివేయటానికి కూడా ఆయన ప్రేమ చూపించేవాడిగా ఉన్నాడు. ఈ విధంగా చెప్పాలి అంటే ఆయన ప్రేమను వర్ణించుటకు మన ప్రేమ చాలదు. నీ కొరకు నా కొరకు ఆయన ఉమ్మి వేయించుకున్నాడు. పిరుగుద్దులు గుద్దించుకున్నాడు. కొండ మీద నుంచి తరుముకుంటూ కొట్టుకుంటూ లాక్కుంటూ ఈడ్చుకుంటూ రాళ్ల మీద కంపల్లోనూ తీసుకొని వచ్చి ఆయన కొరడా దెబ్బలతో కొట్టించారు. ముళ్ళ కిరీటం పెట్టించారు. వంటిపై అస్సలు వస్త్రాలే లేకుండా ఆయనను వేడుకగా బహిరంగంగా చూపిస్తూ అవమానిస్తూ యూదులు రాజు అని మాటలతో పొడుస్తూ ఎంతో అవమానిస్తూ అపహాస్యం చేస్తూ ఎంతో ఘోరంగా అవమానిస్తూ ఉన్నప్పటికీ దేవుడు ఎందుకు ఓర్చుకున్నాడు? నిన్ను నన్నును బట్టి. ఆయన వదకు తేబడిన గొర్రె పిల్ల వలె మౌని అయ్యున్నాడు. ఎవరి కోసం? ఆయన పిలిస్తే పరలోకపు సైన్యమే దిగి వస్తుంది. ఒక్క దూతయే 185,000 మందిని హతము చేయగలదు ఒక్క రెప్ప బాటన. అలాంటి సైన్య సమూహాలు ఉన్నాయి. ఆయనే ఆ సైన్యములకు అధిపతి. అయినను నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు గనుక అంత దిగి వచ్చాడు. ఏమి లేనివాడుగా, దరిద్రుడుగా, హీనమైన వాడుగా, బలహీనుడుగా, శక్తిహీనుడుగా నిన్ను నన్ను ప్రేమించాడు గనక. వాస్తవానికి ఆయన ప్రేమను వర్ణించలేని విషయం అది ఊహ కందని. ఆమేన్.